ఏదన్నా టీంలో ఒక ఇండియన్ స్ట్రాంగ్ బ్యాటర్ ఉంటే కనుక ఆ టీంకి వచ్చే బ్యాలెన్స్ కానీ ఆ టీంకి వచ్చే ఒక ఊపు కానీ వేరేగా ఉంటుంది. సో వాళ్ళ ముందు ఉన్న ఇండియన్ బ్యాటర్స్ ఎవరో లిస్ట్ చేసుకోవాలి. ఓ నితీష్ రాణా, ఓ వెంకటేష్ అయ్యర్, ఓ శ్రేయాస్ అయ్యర్, కుదిరితే రిషబ్ పంత్. కేఎల్ రాహుల్ మళ్ళీ వెళ్తాడో లేదో తెలియదు, అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి మరి రిలేషన్స్ ఎలా ఉన్నాయో తెలియదు. నాకు రావడానికి ఓకే అని చెప్తే బిడ్ చేస్తారు. ఐ వాంట్ టు కమ్ దేర్ అని అంటే బిడ్ చేయరు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అది వాళ్ళతో ముందే మాట్లాడుకుంటారు. బలవంతంగా మేము ఆర్టీఎం చేసాం మేము కొనేసాం రాకపోతే ఎట్లా అనేది ఉండదన్నమాట. సో అలాంటి ఈక్వేషన్స్ డెఫినెట్లీ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. కొన్ని ఫారెన్ ప్లేయర్స్ ఎవరైనా తెచ్చుకోవాలి అంటే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ బేస్ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరిని తెచ్చుకుంటే బాగుంటుంది. కాన్వే లాంటి వాళ్ళు, రచిన్ రవీంద్ర లాంటి వాళ్ళు, జాస్ బట్లర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ అవైలబుల్లో ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకునే ప్రయత్నం చేస్తారు. టిమ్ డేవిడ్ లాంటి వాడు ఒక సాలిడ్ ఫినిషర్గా ఉన్నాడు, యూ కెన్ బౌల్. వాళ్ళకి లాస్ట్ టైం ఫినిషింగ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. శశాంక్ అశుతోష్ చేసినా కూడా దే నీడెడ్ అనదర్ ఫినిషర్. సో ఒక 5, 6, 7 ఆర్డర్లో, అంటే మీరు 5లో శశాంక్ ఆడుతున్నారంటే 6 and 7లో కూడా మీకు ఫినిషర్స్ కావాలి, 4లో ఆడగలిగే బ్యాటర్ కావాలి. సో ఇన్ని ఆప్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ డబ్బుల వల్ల. అండ్ ఇప్పుడు పంత్ వచ్చాడు ఆప్షన్లోకి, శ్రేయాస్ అయ్యర్ వచ్చాడు ఆప్షన్లోకి, ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళు, జాస్ బట్లర్ లాంటి వాళ్ళు ఆప్షన్లోకి వచ్చారు, గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళు ఆప్షన్లోకి వచ్చారు, గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాళ్ళు ఉన్నారు, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే. వీళ్ళందరూ ఇన్ని ఆప్షన్స్ ఉండగా 110 కోట్లు పెట్టి కూడా మీరు టీంని సెలెక్ట్ చేయలేదంటే కనుక ఇట్స్ సివియర్ ప్రాబ్లం. అది రిషబ్ పంత్ కి పాంటింగ్ కి మంచి బాండింగ్ ఉంటది కదా, ఉంది. సో మేబీ ఏమన్నా పంత్ ని అటు ట్రై చేయొచ్చు, డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఎందుకంటే పంత్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి బయటకి ఎందుకు వచ్చాడు, ఒకటి రేట్ కుదరలేదా, బ్రాండింగ్ కుదరదని విషయం పక్కన పెడితే ఐఎమ్ షూర్ క్యాప్టెన్సీ విషయంలో కొంచెం వీల్ హ్యావ్ టు వెయిట్ అన్నట్టుగా ఏదో మాట్లాడి ఉంటారు. అట్టట్లా కుదురుతుందని పక్కకు వచ్చాడు, ఒక రిస్క్ తీసుకొని. వేరే టీంకి వెళ్ళినా నేను క్యాప్టెన్గా ఉండకపోయినా పర్వాలేదు, నేను కనుక ఒక స్ట్రాంగర్ బేస్ ఉన్న టీంకి వెళ్ళానంటే అది నా కెరియర్కి, నా బ్రాండింగ్కి, నా ఎండార్స్మెంట్స్కి అన్నిటికీ మంచిదని ఆలోచనలో ఉంటాడు. దానికి మంచి అవకాశం అంటావు ఇది పంజాబ్ క్యాప్టెన్గా వెళ్ళి అక్కడ ఇఫ్ యూ కెన్ టర్న్ థింగ్స్ అరౌండ్ చాలా మంచి అవకాశమే. బట్ అది చూడాలి ఎంతవరకు ఉంటుంది ఏంటి పరిస్థితి అని. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మార్కస్ స్టాయినిస్ లాంటి వాళ్ళు, వీళ్ళు బాగా గట్టిగా ఆల్రౌండర్స్, చేసిన ఆల్రౌండర్ మార్కస్ స్టాయినిస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా గట్టిగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అండ్ శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు, అతను కూడా మంచి అవకాశం ఉంది. అతనికి ఇన్ఫ్యాక్ట్ అతను ఎక్కడికి వెళ్ళినా క్యాప్టెన్సీ పరంగా అతనికి మార్క్ అనేది రాలే. సో మళ్ళీ అగైన్ అక్కడికి ఏమన్నా వెళ్తాడా అనేది ఇంకొక పాయింట్గా ఉంటుంది. సో డెఫినెట్లీ ఇఫ్ రిషబ్ పంత్ అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య ఓకే ఫైన్ బాగానే ఉంది, గో ఫర్ మీ అన్నట్టు ఇండికేషన్ వచ్చిందంటే దే విల్ గో ఆల్ అవుట్. ఆల్దో వాళ్ళకి ప్రభ్ సింగ్ కీపర్గా ఉన్నా మీరు రిషబ్ పంత్ని పెట్టుకొని మిడిల్ ఆర్డర్లో ఆడేసి ప్రభ్ మీరు ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా వాడుకోవచ్చు, ఫీల్డర్గా కూడా వాడుకోవచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి వాళ్ళకి. సో అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఏం చేస్తారు ఎట్లా చేస్తారు. చాలా మంది ఏమంటున్నారు, కేఎల్ రాహుల్ బాగా ఫిట్ అవుతారు చెన్నై సూపర్ కింగ్స్కి అంటున్నారు. ఎందుకంటే కేఎల్ రాహుల్ కూడా కొంచెం ఫ్రీడమ్ కావాలి, నాకు కొంచెం బాగా ఎక్స్ప్లోర్ చేయగలిగే ఒక ఫ్రాంచైజ్ కావాలని స్టేట్మెంట్. మళ్ళీ ధోనికి వెళ్తే కాన్ఫిడెన్స్ వస్తుందేమో, అలాంటి ఆలోచన వస్తాయి. రిషబ్ పంత్ కావాలని చెప్పేసి కొంచెం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విషయం సురేష్ రైనానే డైరెక్ట్గా చెప్పాడు. ధోని అండ్ పంత్ చాలా ఎక్కువసేపు మాట్లాడు. పంత్ అండ్ ధోని వెరీ క్లోజ్. పంత్ చాలా క్లోజ్ ధోనికి. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కువ టైం పంత్ ఎవరితో స్పెండ్ చేయడానికి ఇష్టపడతాడు, ధోనితో స్పెండ్ చేయడానికి ఇష్టపడతాడు. సిఎస్కి నువ్వు రా గురు అంటే కానీ క్యాప్టెన్సీ కూడా వదిలేస్తానే వస్తా కదా అంటాడు. అలాంటి ఒక ఎఫెక్షన్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. సో పంత్ వస్తే వాళ్ళ మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. నంబర్ 4లో పంత్, నంబర్ 5లో దూబే, నంబర్ 6లో ధోని, నంబర్ 7లో జడేజా. పంత్ వస్తే పంత్ 1 డౌన్ కూడా వచ్చేయచ్చు. 55 కోట్లు ఉన్నాయి. ఎంతవరకు పంత్ మీద పడతారనేది పాయింట్. ఆ పొజిషన్లో మీరు 20 కోట్లు 22 కోట్లు పడడానికి సిద్ధంగా ఉన్నారా అనేది పాయింట్. రాజస్థాన్ లాంటి వాళ్ళు యశస్వి జైస్వాల్ మీద, రియాన్ పరాగ్ మీద, ధ్రువ్ జురేల్ మీద ఎందుకు అంత ఖర్చు పెట్టారు? 46 కోట్లు వాళ్ళకే ఎందుకు ఇచ్చేశారు? అంటే వాళ్ళు బయటికి వెళ్తే చాలా గట్టి రీతిలో వాళ్ళకి పలుకుతుంది ధర. అండ్ దే ఆర్ వెరీ గుడ్ ప్లేయర్స్. ఖచ్చితంగా మీకు 1-2 మ్యాచ్లు ఆడతారని చెప్పలేం, కానీ 14 మ్యాచెస్లో మీకు అట్లీస్ట్ 5 or 6 జెన్యూన్ అవకాశాలు వస్తాయి టు ప్లే బిగ్. సో అందుకే వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేసింది. అలాగే మీరు ఇప్పుడు వేరే స్క్వాడ్, ఇప్పుడు పంజాబ్ తీసుకుంటే ప్రభ్ సింగ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి కారణం కూడా అది. ఢిల్లీ అభిషేక్ పోరెల్ మీద ఇన్వెస్ట్ చేయడానికి కారణం కూడా అది. ఎస్ఆర్హెచ్ నితీష్ రెడ్డి మీద ఫోకస్ పెట్టింది, అభిషేక్ శర్మ మీద ఫోకస్ పెట్టింది. వీళ్ళందరూ బయటకు వెళ్తే అదర కొడతారు. అండ్ వీళ్ళందరూ కూడా ప్రూవెన్ పర్ఫార్మర్స్. వీళ్ళందరూ రమన్దీప్ సింగ్ అని వీళ్ళు కానీ ఎవ్రీబడి ఈజ్ ప్రూవెన్ పర్ఫార్మర్ వాళ్ళకున్న అవకాశాలు. సో ఎవ్వరు యంగ్స్టర్ ఒకటి బాగా షైన్ అవుతున్నాడంటే అతను ఉన్నది ఆప్షన్లో చాలా తక్కువ సంఖ్య ఉంది. సో అది ఇట్ ఇస్ అ బిగ్ ఛాలెంజ్ ఇప్పుడు ప్లేయర్స్, ఇప్పుడు టీమ్స్ అందరికీ. అండ్ వాట్ దే హోప్ ఇస్ సిఎస్కే కానీ, ఆర్ఆర్ కానీ, లేదంటే మీకు ముంబై కానీ, ఎస్ఆర్హెచ్ కానీ ఒక బిగ్ అండ్ అలాగే కొంచెం వీళ్ళకి లిస్ట్లో లేని ప్లేయర్ మీద పంజాబ్ డబుల్ పెట్టాలని కోరుకుంటారు, ఆర్సీబీ డబుల్ పెట్టాలని కోరుకుంటారు. సో దట్ వీళ్ళకి ఫ్రీ అవుతుంది. అంతేగా, వీళ్ళకి ఫ్రీ అవుతుంది. అంటే పంజాబ్ 2 ప్లేయర్ మీద చాలా బిగ్గా ఖర్చు పెట్టాలి, ఆర్సీబీ ఒక ప్లేయర్ మీద చాలా బిగ్గా ఖర్చు పెడితే ఐ థింక్ ఈక్వల్ అమౌంట్స్ అయితే ఒక 5-6-7 కోట్లు తేడాలో ఉంటాయి. అప్పుడు గేమ్ భలే ఆడచ్చు, బాగా ఆడచ్చు. ఆక్షన్
ఆక్షన్ బాగా ఆడొచ్చు. అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో చూద్దాం మరి. నాకు తెలిసి బిగ్ ప్లేయర్స్ అంటే ఇప్పుడు కేఎల్ రాహుల్ గాని, రిషబ్ పంత్ గాని, శ్రేయస్ అయ్యర్ గాని వీళ్ళంతా కూడా కీ ప్లేయర్స్ అనే చెప్పుకోవాలి. ఫారెన్ లో మనకి మాట్లాడుకుంటే విల్ జాక్స్ విల్ లాంటి వాళ్ళు జాక్సన్, కానీ, తర్వాత మీకు మార్కస్ రచన్ స్టాయినిస్ లాంటి వాళ్ళు, రవీంద్ర, రచిన్ రవీంద్ర, మధుశంక, జెరాల్డ్ కూజే వీళ్ళందరూ కూడా కొంచెం మంచి అమౌంట్స్ కి వెళ్ళగలిగే ప్లేయర్స్. వీళ్ళే మళ్ళీ బౌలర్స్ తీసుకుంటే స్టార్క్ గాని, స్టార్క్ ఆఫ్ కోర్స్. వీళ్ళందరూ కూడా చాలా మటుకు ప్లేయర్స్ ఎక్కువ రేట్ పలుకుతారని నేను అనుకుంటున్నా ఈసారి మెగా ఆక్షన్‌లో. మరి చూద్దాం మెగా ఆక్షన్ అనేది దాని తర్వాత మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఐపీఎల్ మెగా ఆక్షన్‌కి ముందు మనం డిస్కషన్ అనేది పెట్టుకున్నాం. ఏ ప్లేయర్ ఎటు వెళ్ళే మొగ్గు చూపుతారు, ఎవరు ఎవరిని కొనుక్కునే ఛాన్సెస్ ఉంటాయనేది. అలాగే మెగా ఆక్షన్ అయిపోయిన తర్వాత మరొక చిట్ చాట్‌తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.